शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। అవతారంబులవెన్నిదాల్చినను పాపారణ్యదావాగ్ని వైష్ణవతన్ శ్రీ నరసింహమూర్తి యువతా సంయుక్త స్థిరత స్థవిరాకారత సర్వదోజ్వల సహస్రారంభునయుంట సేవ్యవరీయాం సుడవైతి వేల్పుమల వెల్గై నరసింహ ప్రభు. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమానికి పెద్దలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సుప్రసన్న సాహిత్య వివేచనలో ఈరోజు ఒక మనము కార్యక్రమాలు షష్ఠి పూర్తి అయింది. అంటే 60, ఇది 60వ భాగము. ఈ 60వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని తమ ముందు మాటతో ప్రారంభించాల్సిందిగా ఇతర గిరిజామనోహర్ బాబు గారిని ప్రార్థిస్తున్నాను. గిరిజామనోహర్ సార్ చెప్పండి. మీరు ముందు మాట మాట్లాడి చెప్పండి. గిరిజామనోహర్ సార్. పెద్దలు గురువు గారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి, అక్షరార్చన భారత భారతి వాక్స్థలి సమూహ సభ్యులకు గత 3 వారాలుగా నవ్య సంప్రదాయ సాహిత్యం యొక్క మూలాలను గురించి, వాటి యొక్క విశేషాలను గురించి మొదలైనప్పటి నుంచి ఆధునిక కాలం వరకు అన్ని ప్రక్రియల్లో ఎట్లా దాని పరిణమిస్తూ వస్తుంది అనే విషయాలు గురువుగారు చాలా కూలంకషంగా చెప్పారు. గత వారం దీని మీద మిత్రులు లక్ష్మణ చక్రవర్తి గారు, గంట లక్ష్మణరావు గారు కొన్ని విశేషాలను మనతో పంచుకున్నారు. ఇవాళ ఇంకా మరికొన్ని విశేషాలు, మొన్న మాట్లాడిన దాని గురించి ఇంకా ఏమైనా మిగిలినవి, అవన్నీ కూడా మనకు సరి అయిన మార్గదర్శనం ఆ విషయం గురించి. అది దాదాపుగా సాహిత్యవేత్తలు చాలామంది దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించి సాహిత్య చరిత్రలో కేవలం ఏదో ఒక నామకార్థం పెట్టడమే తప్ప దాని గురించి సరి అయినటువంటి అవగాహన సాహిత్య విద్యార్థులకు కల్పించడం లేదు అనేది మనకు జగమెరిగిన సత్యం. దాంట్లో లోతులకు వెళితే ఎన్ని మూలాలు ఉన్నాయి. దాంట్లో జాతీయ భావమే కాదు, దేశభక్తే కాదు, ప్రాచీన సంప్రదాయం మీద ఉన్నటువంటి నిష్ఠ మాత్రమే కాదు, మానవ సంబంధాలను గురించి సరి అయినటువంటి అవగాహన కల్పించేటువంటి గొప్ప వాదంగా దాని గురించి గురువుగారు చెప్పారు. ఈరోజు కూడా మరికొన్ని విశేషాలని వారు అందిస్తారని వారిని ఆహ్వానిస్తూ. నమస్కారం అండి. ఈ వాక్స్థలి సమూహానికి సారథి గిరిజామనోహర్ గారికి, నారుమంచి అనంతకృష్ణ గారికి, కుందావచల కృష్ణమూర్తి గారికి, పాలకుర్తి రామమూర్తి గారికి, ఇలా అందరికీ పేరు చెప్పని వాళ్లకు ఎక్కువగా నమస్కారాలు చేస్తూ ఈరోజు నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. నవ్య సంప్రదాయం అనే మాట వస్తే తమ ఉద్యమాల పేరు మీద చేసుకుంటున్న ప్రచారానికి ఎంత నష్టం వస్తుందో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆ వర్గాలకు చెందిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ వైపు నుంచి ఎక్కడ జాగృతి కలిగే వెలుతురు రేఖ కనిపించినా దానికి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోకుండా సంప్రదాయంలో భాగమే లేదా సంప్రదాయ మారు పేరు లేక సంప్రదాయం యొక్క ఆధునిక ప్రవర్తనమో అనుకుంటున్నారు. ఈ రెండు కూడా సరి అయిన అవగాహనలు కావు. ఇంతకుముందు నేను చేసిన ప్రసంగాల్లో కానీ మొన్నటిసారి జరిగిన చర్చలో కానీ ఈ విషయాలు ఇంకా స్పష్టపడవలసిన అవసరం ఉందని చెప్పి తెలియవచ్చు. ప్రధానంగా సంప్రదాయం అంటే ఏమిటి,
నవ్య సంప్రదాయం అంటే ఏమిటి అని మధ్య ఒక విభాజన రేఖ గీయవచ్చు. ప్రాచీన కాలంలో లేదా బ్రిటిష్ సంప్రదాయము, ఐరోపియ వాంగ్మయము, ఐరోపియ సంస్కృతి, ఐరోపియమైనటువంటి ఆలోచనలు, తాత్విక శాస్త్రం, ఇవన్నిటికి సంబంధించిన ప్రభావం పడే ముందు సాహిత్యం, భారతీయ సాహిత్యం యొక్క స్వరూపం వేరును, ఆ తర్వాత సాహిత్యం యొక్క స్వరూపంలో మార్పు వచ్చింది. 1000 ఏళ్ల ముందు నుంచి ఇస్లాం దండయాత్రలు ఉన్న దాని ప్రభావం అంతగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కానీ పరివర్తింపచేయడానికి సామర్థ్యం కలిగి లేవు. ఈ విభాజన రేఖ గీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మొదలు సంప్రదాయం అంటే ప్రాచీనమైన, అంటే బ్రిటిష్ ప్రభావానికి, పాశ్చాత్య ప్రభావానికి ముందున్న సాహిత్యం అని అర్థం. నేను ఇక్కడ ఉద్దేశం దానికి ఉండే లక్షణాలు, దాని తర్వాత వచ్చిన లక్షణాల గురించి కొంచెం వివరంగానే మాట్లాడుతాను. ప్రాచీనమైన సాహిత్యంలో లేక ప్రాచీనమైన సంప్రదాయంలో ఉండే ప్రధాన అంశాలు ఏంటంటే అది వేదము, శాస్త్రము, స్మృతి, ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రం ఇలాంటి వాటి అన్నిటి ఎందు ప్రామాణ్య బుద్ధి కలిగింది. అంచేత రామాయణం కానీ, భారతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఉపపురాణాలు కానీ దానికి ప్రామాణికమైనవి. వేదం యొక్క అపౌరుషేత్వము ప్రామాణికమే. దాని తర్వాత ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయాల్లో ఉండేటువంటి పరివర్తనలు, తర్వాత వచ్చిన మార్పుల గురించిన అవగాహన కూడా అంతో ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ ఒకటి ఆ రోజుల్లో ప్రధానమైనది. ఈ వర్ణ వ్యవస్థ ఎందు సంపూర్ణమైన విశ్వాసము, దాన్ని అనుసరించిపోవడం ఒక లక్షణం. మన ప్రాచీన సాహిత్యంలో వచ్చినప్పుడు వర్ణ ధర్మాలని వెంట్రుగవాసి కూడా తప్పకుండా నడిపించాడు ఈ రాజు అని చెప్పే కొంత పద్ధతి మనకు రఘువంశం మొదలైన కావ్యాలు కనిపిస్తాయి. వర్ణాశ్రమ ధర్మములను నిర్వహించడం, వర్ణాశ్రమాలను సక్రమంగా నడిపించడం అనేది చేసినప్పుడు ఏమంటుందంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ, ఎవరి పద్ధతి వాళ్ళు చేసుకుంటూ, ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తూ సమాజంలో ఒక సామరస్యం ఉంటుంది. అలాంటి పద్ధతి అక్కడ నడిచింది. మరొక విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతం మీద, పునర్జన్మ సిద్ధాంతం మీద విశ్వాసం ఉంది. జైన బౌద్ధములకు సంబంధించినంత కొన్ని భేదాలు ఉన్నవి, కానీ స్థూలంగా మొత్తం సమాజానికి తీసుకుంటే స్థూలంగా మొత్తం సమాజం కూడా పునర్జన్మని అంగీకరించింది, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించింది. పునర్జన్మ వల్ల ఏమవుతుందంటే ఆత్మ నిత్యమని, ఆత్మ అబాధ్యమని, ఆత్మయందు ఆత్మని నిరంతరం జన్మిస్తూనే ఉండే జాతస్య మృత్యు ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య అని చెప్పినటువంటి దాన్ని బట్టి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనేవాడు. ఈ నిరంతరము జన్మ చక్రము నడుస్తూ ఉంటుంది. కర్మ ఫలానుభవం అనుభవించవలసి ఉంటుంది. కర్మలో చేసినటువంటి పుణ్యపాపాల వల్ల జన్మలు ఏర్పడతాయని ఒక ప్రధానమైన విశ్వాసం కనిపించింది. మరొక విషయం ఏంటంటే శైవము, వైష్ణవము, శాక్తము, గాణాపత్యము, సౌరము, కౌమారం, ఈ 6 షణ్మతాలు. పంచాయతం ఉన్నప్పుడు కౌమారం కనిపించదు, ఈ 5 కనిపిస్తుంది. కౌమారం కలుపుకున్నప్పుడు 6. ఈ 6 సంప్రదాయాలను అంగీకరించి సమాజంలో ఎక్కువ మంది వీటిలో ఉండేటువంటి అంశాలని ఏదో ఒక దాన్ని, ఒక బంధనం నడిపిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు, దానికి సంబంధించిన దేవతాదులను పూజిస్తూ ఉంటారు. ఇది ఒకటి ప్రధానమైన విషయం. ఈ షణ్మత ప్రవర్తకులుగా ఆదిశంకర్ల పేరు ఉంది. ఆదిశంకరులు ఈ షణ్మతాలకు కూడా సమానమైనటువంటి గౌరవం ఇచ్చి షణ్మత దేవతల అధిష్టాన దేవతలందరికీ కూడా గౌరవం కల్పించి వారి స్తోత్రాలు రచించడం, వాటికి సంబంధించిన అభేదాన్ని ఆచరణలో చేయడం జరిగింది. ఈ అభేదాన్ని ప్రచారం చేయడం వల్ల సమాజంలో భేదములైనటువంటి సంప్రదాయాలు ఉన్నా, భేదములైన ఉపాసనలు ఉన్నా, భేదములైన దేవాలయ నిర్మాణాలు ఉన్నా సరే సామరస్యానికి భంగం కలగకుండా నడుస్తూ వచ్చింది. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు.
ఇవి బౌద్ధ జైనాలయంలో కూడా పునర్జన్మ ఉంది. బౌద్ధులకు కూడా జాతక కథలు కనిపిస్తాయి. వేదమందు విశ్వాసం విషయంలో భేదం ఉంది మనకు. ఒకటి పక్కకు పెట్టండి. ఇవి స్థూలమైనటువంటి అంశాలు. ఇది కాక సాంస్కృతికమైన విషయం వచ్చినప్పుడు సంగీతం కానీ, నాట్యం కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పం కానీ, మీరు మ్యూట్లోకి వెళ్ళారు సార్ సుబ్రహ్మణ్య గారు. అనిరుద్ధ్ మ్యూట్ అయిందమ్మా. మధ్యలో ఫోన్. సారీ సార్, డిస్టర్బ్. నో ప్రాబ్లం. అయితే ఈ కర్మ అనుసరించడం ఒకటే, దేవతాదులను విశ్వసించడం మరొకటైతే, పునర్జన్మాదులను విశ్వసించడం చేత అనంతమైన జీవయాత్ర ఉండటం వల్ల ఎవరు కూడా శాశ్వతమైన నరకానికి పోవడం కానీ శాశ్వతమైన స్వర్గానికి పోయేటువంటి పద్ధతి లేకపోవడం చేత ప్రతి జీవుడు కూడా అంతిమంగా ఈశ్వరులో లయం కావాల్సిందే, ముక్తి రావాల్సిందే. అందరికీ ఆ అవకాశం ఉంది. అందరికీ సమానమైనటువంటి లక్ష్యం ఉన్నది. ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అందరికీ ఈశ్వర సాన్నిధ్యం వచ్చేటువంటి అవకాశం అని చెప్పి నిరూపించడం, ఇదంతా కూడా ప్రధానంగా మనకు కనిపించిన విషయాలు. ఆనాటి సారస్వతం, కళలు అన్నీ కూడా వీటి మీద ఆధారపడ్డవి. అన్నిటికీ మనకు శిల్పశాస్త్రం ఉంది, ఆగమ శాస్త్రం ఉంది, చిత్రలేఖన శాస్త్రం ఉంది, సంగీత శాస్త్రం ఉంది. అట్లాగే సాహిత్యంలోకి వస్తే ధ్వని సిద్ధాంతం ఉంది, రస సిద్ధాంతం ఉంది, మిగిలిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శాస్త్రములను తిరస్కరించేటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ శాస్త్రములను అనుసరించుకోవడమే ఎక్కువ మంది చేశారు. అక్కడ విద్యావంతులైనా అవిద్యావంతులైనా సమాజంలో సామరస్యం ఒకటి నిలబడింది. వరుసలతో పిలుచుకున్నారు. అష్టాదశ వృత్తుల వాళ్ళకు కూడా గ్రామం స్వయం సంపూర్ణంగా ఉండటం వల్ల ఇంటికి లేదు, కరువు వచ్చింది, ఎంత కరువు వచ్చినా ఎంత వచ్చినా సరే ఆ స్థితి ప్రజలు అనుభవించకుండా సమాజం తోడ్పడింది. వాళ్ళకి ధాన్యం ఇచ్చి, వృత్తులు ఇచ్చి, ఇవన్నీ కూడా ఆ స్వయం సంపూర్ణమైన జీవన వ్యవస్థ సంప్రదాయంలో ప్రధానంగా మనకు. అయితే ఇప్పుడు మనకు ఆధునిక సమాజం వచ్చిన తర్వాత, ముఖ్యంగా పాశ్చాత్య నాగరికత ప్రభావం వచ్చిన తర్వాత, అక్కడి విద్యా విధానం వచ్చిన తర్వాత గ్రామ వ్యవస్థ సంపూర్ణంగా మారిపోయింది. వృత్తులు పోయినవి, వృత్తులు పోయి వాటి స్థానంలో ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వము, మిగిలిన వ్యవస్థలు కల్పించే ఉద్యోగాలు, అవి ఆధారంగా జీవితం గడపడం అనేది ఒకటి వచ్చింది. అంచేత భిన్నమైన సామాజికమైన వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. క్రమంగా వ్యక్తులలో పరివర్తన వచ్చింది. వృత్తి ద్వారా వచ్చే నైపుణ్యం పోయింది. ఆ వృత్తి ద్వారా వచ్చే నైపుణ్యం బదులు మామూలుగా గుమస్తా ఉద్యోగాలు మొదలైన వాటిలో పెద్ద నైపుణ్యం యొక్క అవసరం ఉండదు. కానీ మిగిలిన వాటిలో కూడా కొంత నైపుణ్యం ఉన్న చోట ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనటువంటి ఉద్యోగాల వృత్తుల్లో ఉండటం వల్ల సమాజంలో వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువైనాయి. ఈ స్థితి మార్పు వచ్చింది. విద్యా విధానంలో మార్పు వచ్చింది. విద్యా విధానంలో ఇదివరకు తర్కము, వ్యాకరణము, వేదాంతము లేదా వేదాంగములైనటువంటి ఛందస్సు, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము మొదలైన శాస్త్రాలు అభ్యసించడం లేదు. మిగిలిన వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో ఉండేవాళ్ళు. అలా ఉంటే కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి విద్యా విధానం ఏర్పడటం, ప్రాచీనమైన శాస్త్రములు, ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలకి లోటు కలగడం, ఆ నైపుణ్యాలు లేకపోవడం. సౌండ్ చాలా చిన్నగా వస్తుంది. ఎందుకు? చేనేత వృత్తులు పోయినవి,
చేనేత వృత్తుల వాళ్లకు వేలు కట్ చేశారని చెప్పి కూడా మనం వింటున్నాం చరిత్రలో. అట్లా అనేక వృత్తులు కూడా అంటే ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేటువంటి పరిస్థితి ఒక వృత్తిలో ఉండేటువంటి పరిస్థితి చేత ఏమైందంటే స్వతంత్రమైన జీవనము, స్వతంత్రమైన పద్ధతి కాకుండా ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యవస్థ మీద ఆధారపడేటువంటి సమాజం ఏర్పడేది. తర్వాత ఈ క్రమంలో పాశ్చాత్య సంప్రదాయాలు, పాశ్చాత్య విద్యా విధానం కాకుండా ఇక్కడ ఉండేటువంటి సంప్రదాయంగా ఇంతకాలం వస్తున్నటువంటి విశ్వాసాలని కూలదోసే ప్రయత్నం కూడా జరిగింది. ఆ విశ్వాసాలన్నీ క్రమంగా భంగమై పరలోకాలు లేవు, పుణ్యపాపాలు లేవు, మిగిలిన వృత్తులు లేవు, దేవతలు లేరు, తర్వాత ఇతరమైన అంశాలు లేవు. ఇవన్నీ లేవు అని క్రమంగా రావడం హిందూ దేశ సంప్రదాయంలో, హిందూ విశ్వాసాల విషయంలో ప్రధానంగా ఏం జరిగిందంటే ఒక సంస్కరణ వాదం. ఈ సమాజంలో దోషాలున్నవి, సతీ వివాహం మొదలైనటువంటి కొన్ని దురాచారాలు ఉన్నవి సమాజంలో, కానీ వాటిని మ్యాగ్నిఫై చేసి మొత్తం సమాజం కూడా భ్రష్టు పట్టింది, ఇక్కడ కేవలం పాముల వాళ్ళు, గారడి వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు, ఇక్కడ నాగరికంగా సమాజం లేనే లేదని ఒక ప్రచారం కూడా పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. ఈ రెండు రకాల ప్రచారాల వల్ల ఒక రకంగా డిఫెన్స్ లో పడ్డటువంటి భారత సమాజంలో కొన్ని సంస్కరణవాదాలు వచ్చాయి. బ్రహ్మ సమాజం వచ్చింది, ఆర్య సమాజం వచ్చింది. ఈ రెండు సమాజాలు, ఈ రెండు పద్ధతులు కూడా ఒక రకంగా డిఫెన్స్ లో పడ్డట్టే. ఆ డిఫెన్స్ లో పడి మన సమాజాన్ని సంస్కరించుకోవాలి, మన సమాజాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి పద్ధతి ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అవధూతలు, బ్రహ్మవేత్తలు, మహాయోగులు వాళ్లకు లౌకికమైన ఆచారాలు కానీ అవసరాలు కానీ ఉండవు. వాళ్ళు స్వేచ్ఛగా ఒక స్వయం సంపూర్ణమైనటువంటి ఆనందంలో అనుభవిస్తూ స్నానాదులు కూడా వదిలివేసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది. అటువంటి అవధూతలు మన దేశంలో మొదటి నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవిస్తూ వచ్చాం. అయితే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు లౌకికమైన నియమాలకు లొంగినటువంటి పద్ధతి, వాటిని వాళ్ళు తిరస్కరించడం చేత వాళ్ళు అప్పుడప్పుడు పలికిన మాటల్లో ఇవన్నీ ఉండవచ్చు. వేమన్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి దగ్గర విగ్రహారాధనకు వ్యతిరేకంగా, శ్రాద్ధాదులకు వ్యతిరేకంగా, మిగిలిన వాటికి వ్యతిరేకంగా, అవతారవాదానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు ఉంటవి. వాటిని వృద్ధిపరచి గొప్పవిగా చేసి అనువాదించి అసలే అదే నిజమైన సంప్రదాయం అన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. మరొకటి, ఈ దేశంలో ఇలాంటి రెండు రకాల సంస్కరణవాదాలు వచ్చేసరికి వీటిని సమన్వయం చేసే పరిస్థితి, సమన్వయం చేసి అన్నిటి యందు ఈశ్వరతత్వం వ్యక్తమవుతుందని చెప్పడం కోసం పెద్దగా చదువులు లేకపోయినా తన యొక్క ఆత్మ జ్ఞానం చేత నిరంతరము కాళికా ఆరాధన చేస్తూ రామకృష్ణ పరమహంస 19వ శతాబ్దం ఆరంభంలో ఆయన ఒక సామరస్యం కలిగించే ఒక ధోరణి ఈ దేశంలోకి తీసుకొచ్చారు. అది ఆ సామరస్యం ఏంటంటే ఎవరిని విమర్శించేది కాదు, ఎవరిని తిరస్కరించేది కాదు, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక చోటికి తీసుకొచ్చే పద్ధతి. దానివల్ల ఏమైందంటే క్రైస్తవం సత్యమే, ఇస్లాం సత్యమే, హిందూ దేశంలోని హిందూ సమాజంలోని అన్ని సంప్రదాయాలు సత్యమే అనే పరిస్థితి వచ్చింది. అందువల్ల అంతకుముందు ఆర్య సమాజం కానీ ఈ విగ్రహారాధనకు వ్యతిరేకంగా, శ్రాద్ధాదులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలన్నీ కూడా చప్పబడిపోయినాయి. ఈశ్వర ఆరాధన అనేది కేవలం నిర్గుణమైన ఉపాసనకే పరిమితమైనటువంటి బ్రహ్మ సమాజం యొక్క ధోరణి కూడా చప్పబడే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా రామకృష్ణ పరమహంస చేసినటువంటి కృషి వల్ల, ఆయన యొక్క సాధన వల్ల, ఆయన దగ్గర చేరదీసినటువంటి శిష్య పరంపర వల్ల ఈ మార్పు దేశంలోకి ప్రధానంగా ప్రవేశించడం జరిగింది. ఇది కొత్తదనం తీసుకొచ్చింది. అంటే
అవి అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని లో ఉండే మౌలికమైన సత్యాన్ని ప్రధానంగా తీసుకొని బాహిరమైనటువంటి రూపాలని వాటిని పక్కకు నెట్టేటువంటి పరిస్థితి, లేదా వాటిని కూడా గౌరవించే పద్ధతి, వాటిని తిరస్కరించుకునే పద్ధతి మనకు సమాజంలోకి వారసత్వంగా వచ్చింది. ఇది ఆధారంగా తీసుకొని వివేకానందుడు ఆ శతాబ్దం చివర, అంటే 19వ శతాబ్దం చివర అమెరికాకు పర్యటించినప్పుడు ఆయన అక్కడ విశ్వమత మహాసభలో తాను చేసినటువంటి ప్రసంగాలు, అమెరికాలో చేసిన ప్రసంగాలు, వాటి వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి తాత్విక భూమిక ఏమిటో, దాని యొక్క తత్వం ఏమిటో, దీనిలో మధ్యలో వచ్చినటువంటి ఆచారాలు దురాచారాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరాన్ని, ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రచారం చేశారు, ప్రభావితం చేశారు. ఆయన ఉన్నది 39 సంవత్సరాలు అయినా సరే భారతదేశం యొక్క కీర్తి పతాకను విశ్వ చైతన్యంలో ప్రధానమైన భూమిక వహించేట్టుగా, నడిపించేట్టుగా ఆయన చేయడం జరిగింది. ఇది మనకు నవ్య సంప్రదాయం అన్న దానికి ఆధార భూమిక అయిన అంశం. నవ్య సంప్రదాయము ఈ రకంగా నూతనమైన ఒరవడిని, నూతనమైన అనుభవాన్ని, ప్రాచీనమైన దానిలో ఉండే కాలము చెల్లిన అంశాలని, దురాచారాలని, అనిష్టమైనటువంటి అంశాలని, బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, సతీ సహగమనము మొదలైన వాటిని, అస్పృశ్యత మొదలైన దోషాలని తొలగించుకుంటూ క్రమంగా భారతదేశాన్ని నూతనంగా నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక పార్శ్వం. రెండవది జాతీయ చైతన్యం. ఈ జాతీయ చైతన్యం అనేది అంతకుముందు భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఒకటి అనుకున్నాం మనం. ప్రపంచం మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని చెప్పడం జరిగింది. ఈ మాతా భూమి పుత్రోహం పృథివ్యా అనే దానికి బదులుగా హెన్రీ డిరోజియో పేరు మొన్న చెప్పాను, తర్వాత బంకించంద్ చటర్జీ పేరు చెప్పాను, భవానీ మందిర్ భావన తీసుకొచ్చిన రామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందుల గురించి చెప్పాను. ఇలా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భారతదేశము యొక్క చైతన్యాన్ని, భారతదేశం యొక్క స్వయం వ్యక్తిత్వాన్ని ప్రచారం చేసే పద్ధతిలో దీనికి భారత మాత అనే భావన కలిగించారు. మొదట ఈ హెన్రీ డిరోజియో దానిలో కేవలం తల్లి అనే మాట ఉంది. బంకించంద్ చటర్జీ చెప్పిన దానిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంప్రదాయం యొక్క లక్షణం చెప్పడం జరిగింది. అదే విషయం దుర్గా స్తోత్రంలో శ్రీ అరవిందులు చెప్పారు. భవానీ మందిర్ అనేది ఒక తాత్వికమైనటువంటి పునాదిగా భారతదేశాన్ని పునర్నిర్మించవలసిన అవసరాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా భారతదేశము అనే భావనకి అంతకుముందు లేని భారత మాత అనే భావం వచ్చింది. ఈ భారత మాతకు జయము కలగాలి. భారత మాత అనే భావం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏకీకృతం చేయడానికి కావలసిన ఒక అనుబంధం ఏర్పడింది, అది వచ్చింది. ఇది జాతీయోద్యమంలో కలిగినటువంటి ప్రధానమైన అంశం. రెండవ అంశం ఏంటంటే జాతీయోద్యమం కాక సాంస్కృతికంగా ఈ దేశం యొక్క చైతన్యం అంతా ఏకీకృతం కావడం. ఆ సాంస్కృతికంగా ఏకీకృతం అయ్యే పద్ధతిలో తిరువళ్ళువర్ దగ్గర నుంచి నానక్, కబీరు లాంటి మహాపురుషుల దాకా, ఇక బంగ్లాదేశము, అస్సాం, మరాఠా మొదలైన వాటిని కలుపుకుంటూ పోవడం. అందువల్ల ఇది ఒక మనం సంకల్పంలో చెప్తూ వచ్చాము, భరతవర్షే భరతఖండం అని చెప్తూ వచ్చాం. కానీ ఆ భరతవర్షం యొక్క స్వరూపం తగ్గిపోయి భరతఖండం దాకానే తర్వాత క్రమంగా మారడం జరిగింది. ఈ భరతవర్షము, భరతఖండం అన్న భావం నుంచి ఇది భారత కాన్సెప్ట్, ఈ భారత కాన్సెప్ట్ యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పడం కష్టం. ఇవాళ భరతవర్షం అనే సంకల్పం నుంచే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆయన మనకు జాతీయ గీతం పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, గంగా అన్న చోట ఈ దేశంలో యొక్క ప్రసక్తి ఈ ఎడమవైపు నుంచి కుడివైపు చివరి దాకా తీసుకొని పోయి
ఈ దేశం యొక్క ప్రసక్తిని చూపించాడు. అట్లాగే వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధారంగా అన్న చోట కూడా ఇక్కడ పర్వతాలని నదులను అన్నిటిని కూడా ఏకీకరించి ఒక దేశము ఆ దేశం యొక్క తాత్విక సృష్టిని చెప్పడం జరిగింది. బంకిం చంద్ర ఎక్కడైతే తుమి విద్య తుమి హృది తుమి మర్మ తొమ్మిది ప్రాణ శరీరే బాహుదే తుమి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమల కమల దర్వారిణి వాణి విద్యాధారిణి అన్న చోట ఈ ఇంతకుముందు చెప్పినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాన్ని చెప్పడం జరిగింది. దాన్నే దుర్గా స్తోత్రంలో మళ్ళీ నువ్వు అవతరించమా ఈ దేశంలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక ప్రాచీనమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక సంప్రదాయం నుంచి భారత మాత కాన్సెప్ట్ వచ్చినట్టుగా ఉంది. భారత మాత కాన్సెప్ట్ ముందు మనకు హిందూ కాన్సెప్ట్ అవుతుంది. సింధు శబ్దం నుంచి వచ్చిన హిందూ శబ్దం కావచ్చు. ఆ శబ్దం ఆధారంగా హిందువులు అని ఈ దేశ ప్రజల్ని పిలిచేటువంటి ఒక పద్ధతి వచ్చింది. కానీ మనకు తెలుగులో జాతీయోద్యమం రోజుల్లో నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత అనే పాట ఉంది. మనకు చిలకమర్తి వారి పద్యంలో హిందువులు లేగ దూడలై ఏడ్చుతుండ గొల్లవారు తెల్లవారును గొల్లవారు పిదుకుతున్నారు ముంతులు బిగగట్టి అని ఆ భరతఖండము చక్కని పాడిగా ఉన్న చోట చెప్పడం జరిగింది. ఇలా హిందూ శబ్దము ఉంది. సారే జహాం సే అచ్చా హిందూస్తా హమారా అన్న చోట హిందూ శబ్దం ఉంది. ఈ రకమైనటువంటి సంప్రదాయం చూస్తే హిందూ శబ్దము మొదలు ఒక వ్యాప్తిలో ఉంది. తర్వాత భారత్ శబ్దం మన కాన్స్టిట్యూషన్లోకి ప్రవేశించడం, అక్కడి నుంచే భారతదేశం అని మనం అనుకోవడం జరిగింది. పేరు ఏదైనా ముఖ్యం కాదు. మనకు ఒక దేశం యొక్క ఉనికిని ఏకీకృతమైన భావన అది నిలబడటం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇలా జరుగుతున్నప్పుడు సాంస్కృతికమైన ఏకత వచ్చినప్పుడు వర్ణభేదాలు కొంచెం పలచబడ్డాయి. వృత్తుల వల్ల ఉద్యోగాల వల్ల వచ్చిన మార్పే కాకుండా వర్ణభేదాల విషయంలో అస్పృశ్యత మొదలైన దురాచారాలు పోవడం, బాల్య వివాహాలు తొలగిపోవడం జరిగింది. అందరికీ ఒక ఏకీకృతమైన దేశీయ భావన, శక్తి ఉపాసన భావన ఇది వచ్చింది. అప్పారావు గారు గురజాడ అప్పారావు గారు చెప్పిన సందర్భంలో కమ్మని మాటల కొమ్మల్లారా, అంతకుముందే పేటికలారా, ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా, అమ్మల గన్న అమ్మల్లారా విన్నారమ్మ ఈ కథని పూర్ణమ్మ కథ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు మొదటి పాదంలో ఆటల పాటల పేటికలారా అన్న చోట ఏ దేవతో స్పష్టం కాకపోయినా కమ్మని మాటల కొమ్మలన్న చోట సరస్వతీదేవి, అమ్మల గన్న అమ్మ చోట పార్వతీదేవి ఇద్దరు వ్యక్తమవుతున్నారు. ప్రధానంగా ఇక్కడ మొదటి వాక్యంలో కమ్మని ఆటల పాటల పేటికలన్న చోట పరిశేష న్యాయం చేత మహాలక్ష్మిని తీసుకుని ఆయన కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూపాన్ని ఆ పూర్ణమ్మ కథలు వ్యక్తం చేశారని చెప్పి మనం భావించవచ్చు. ఆయన దేశభక్తి గీతంలో మనుషులే దేశం అన్నవాడు ఇక్కడికి వచ్చేసరికి, దుర్గా స్థితికి వచ్చేసరికి దుర్గను కలిసిన పూర్ణమ్మ దుర్గలో కలిసిందని చెప్పి ఈ ఆమె యొక్క కనుల కాంతులు కలువల చేరెను, నడకలు చేరెను హంసలలో, దుర్గను చేరెమ్మ దుర్గమ్మ అంటాడు. అంటే ఆ పాంచభౌతికమైన శరీరము తొలగిపోయినప్పుడు అది పంచీకరణం పొంది ఆ పంచీకరణ వ్యవస్థలో ఏ తత్వం ఆ తత్వంలో చేరిందని చెప్తూ ఆ కథను వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా 2-3 అంశాలు మనం తీసుకుంటే గురజాడ తర్వాత రాయపల్లి సుబ్బారావు వస్తారు. గురజాడ రాయపల్లి సుబ్బారావు ప్రబోధం జన్మభూమి గీతంలో కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటంటే సూర్యుని వెలుగులు సోకునం దాకా, ఓడల జెండాలు ఆడునం దాకా, నరుడు ప్రాణాలతో నడసునం దాకా, అందాక ఈ అనంత భూస్థలిని మన భూమి వంటి కమ్మని భూమి లేదు, అవమానమేలరా అనుమానమేల భరతపుత్రుడనంచు భక్తితో పలుక,
ఇలా దేశభక్తి భావన సాహిత్యంలో ప్రధానంగా వచ్చింది. సాహిత్యంలో సమష్టిగా వచ్చింది ఏంటంటే సౌందర్య సంస్కరణ వచ్చింది. 1905లోనే నిరుద్ధ భారతం లాంటి కావ్యం వచ్చింది అస్పృశ్యతకు వ్యతిరేకంగా. ఇది దేశభక్తికి, దేశానికి సంబంధించి భారత భూమి, హిందూ భూమి అనే భావన వచ్చింది. అక్కడి నుంచి సమాజంలో వివాహ వ్యవస్థకు సంబంధించినంత వరకు ఆ వివాహ వ్యవస్థ చెదిరిపోతుందన్న పరిస్థితి వస్తే అది ప్రణయము ప్రధానంగా ఉన్నప్పుడు ఆ ప్రణయము, ప్రణయ కవిత్వం, విరహ కవిత్వము అది ప్రధానంగా కృష్ణశాస్త్రి మొదలైన వాళ్ళ వల్ల ప్రచారంలోకి వచ్చింది. అయితే దానిలో స్వేచ్ఛా ప్రణయమా, కులపాలికా ప్రణయమా అన్న భేదం ఒకటి ఉంది. కులపాలికా ప్రణయం దాంపత్య వివాహం బద్ధంగా సుష్ఠుగా నిలిచేటువంటి సంప్రదాయం. అంచేత ప్రణయము ఎంత ముఖ్యమో వివాహం కూడా, వ్యవస్థలో ఉండవలసిన వివాహ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు కూడా కలగలిసి నడిచినప్పుడే సమాజం సుష్ఠుగా నడుస్తుందని చెప్పి, ఏ అడ్డులు కూడా లేకుండా ఈ వ్యవస్థ వల్ల సమాజంలో పురోగతి సాధించవచ్చు అని చెప్పి ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేత్సి అనే భావన అక్కడ వ్యక్తం కావడం అనేది కలుగుతుంది. ఇలా వివాహ వ్యవస్థ వచ్చింది. ఆ వివాహ వ్యవస్థ విషయంలో తెలంగాణ ఆయన వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పి ఒక ప్రచారం ఉంది. వివాహ వ్యవస్థను వ్యతిరేకించాడని. ఆయన వివాహ వ్యవస్థలో ఉండే క్రౌర్యం, కట్టుబాటు వల్ల వచ్చిన ఇబ్బందులు, హింస, గృహహింస మొదలైన వ్యతిరేకంగా చేశాడా, లేకుంటే ఆయన వివాహ వ్యవస్థకే వ్యతిరేకంగా చేశాడా అని ప్రశ్న వేసుకుంటే, నాకైతే ఆయన వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా చేయలేదు. ఈ గృహ హింస వల్ల లేదా వివాహ వ్యవస్థలో ఉండే కట్టుబాట్ల వల్ల స్త్రీలకు కలిగే అన్యాయాలు, వాటిని గురించి బయటపడటమే ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం చెప్పి నాకు భావన కలుగుతున్నది. ఈ విషయమే మళ్ళీ చెల్లెల కట్టలు కూడా ఈ వివాహ వ్యవస్థ ఆ రోజుల్లో అంటే నవ్య సంప్రదాయం వచ్చినప్పుడు దేశము, దేశ స్వాతంత్ర్యము, దేశం యొక్క పురోగతి, స్వాతంత్ర్యం యొక్క ఉనికి ఎంత ముఖ్యం అనుకున్నారు, స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సామరస్యం కూడా అంతే ముఖ్యమని చెప్పి భావించడం జరిగింది. మూడవది, సమాజంలో ఉండేటువంటి వర్ణాల మధ్య, కులాల మధ్య ఉండేటువంటి సంఘర్షణ రాకుండా అందరూ సమానంగా సామరస్యంతో భావించారు. నాలుగవ అంశం ఏంటంటే ప్రకృతితో మానవుడు అనుకూలంగా సామరస్యంతో జీవించాలి, ప్రకృతిని రక్షించుకోవాలి. ప్రకృతిని రక్షించుకున్నప్పుడు జలములు కలుషితం కాకూడదు, వాయువు కలుషితం కాకూడదు, ఆకాశం కలుషితం కాకూడదు. ఈ మొదలైనటువంటి కాలుష్య రహితంగా సమాజాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఎందుకంటే ప్రాచీన కాలంలో శాంతి, ప్రకృతి కలుషితమయ్యే సమస్య లేదు. అంటే ఆనాటి వ్యవస్థలో ప్రకృతితో కలిసే జీవించాడు మనిషి. ఇప్పుడు ప్రకృతితో జీవించకుండా విడిగా జీవించి నగరాలు ఏర్పడటం, అవసరాలు ఏర్పడి అడవులన్నీ కొట్టివేయబడటం, వాయువులోకి పెట్రోల్ కాలుష్యం రావడం, ఓజోన్ పొర చిరిగిపోవడం లాంటివి జరుగుతున్న సందర్భంలో ప్రకృతితో మనిషి ఎట్లా సామరస్యంగా ఉండవలనో, ఎలా నిలబడవలసి ఉందో చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇది మరొక అంశం. ఇంకా మనిషి తన యొక్క పరిపూర్ణత చెందడం కోసం, తాను అపరిపూర్ణంగా ఉన్నాడు, దోషభూయిష్టంగా ఉంది, తన జీవితం పాప పుణ్యాలు కలిసే జీవిస్తున్నాడు, కష్ట నష్టాలు కలిసే జీవిస్తున్నాడు. ఈ రకమైన పరిస్థితిలో ఎలాంటి పరిస్థితి రావాలి, ఎలాంటి జీవన విధానం కావాలి అని అటు శరత్ పూర్ణిమావృత శశాంక రోతి, ఇటు ఘనతరాంధకారక్షటాక్రాంత భూమి, అందు సగం ఇందు సగం ఉంటే నవ్వురా నేను. అక్కడ సగం ఉన్నాను, ఇక్కడ సగం ఉన్నాను, ఈ చీకట్లో సగం ఉన్నాను, వెలుతుల్లో సగం ఉన్నాను అని కవి చెప్తున్నాడు. ఓ ప్రభు, నీవు నీ రథమ్ము దీక్షా ప్రణీత విధుర వేగమ్ము పరువులు విట్టుచుండే, నా శరీరము దాని కింద పడి నలిగిపోయినది.
రేపు నీ రథచోదకుండు కడిగి వేయును రక్తపు మరకల్ని, ఆ మరకల్లో నా మరక ఇదని నేను గుర్తుపడతాడు. అనంతమైన కాలగమనంలో ఈ జీవనం ఎంత అల్పమైంది, ఈ జీవనంలో ఉండే పరిమితులు ఎంతవి, వీటిని గురించి అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అధిగమించవలసిన పరిస్థితి ఎలాంటిదో చెప్పే ప్రయత్నం ఈ నీరథం అనే ఖండికలో ఉంది. ఇట్లా అనేకమైన ఖండికలు ఉన్నవి. స్వామి పరిగాఢ శబరీక్షవి దరిద్రతా నిధానము తేజోవిహీనము అనవరత పరిశ్రుత బాష్పధార మిళితం ఈవు నన్నుండు మన్న అంగణం తండ్రి. జగత్తులోకి వచ్చిన తర్వాత మిజరీ ఎక్కువ ఉంటున్నది, దుఃఖం ఎక్కువ ఉంటున్నది, సామరస్యం కుదరడం లేదు. దానివల్ల చీకటిగానే కనిపిస్తున్నది. ఆ చీకటిగానే కనిపిస్తున్న దుఃఖాన్ని కవి వెల్లడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా భావ రోజుల్లో ఈ ఒక విలక్షణమైనటువంటి అన్వయం కోసం చేసే ప్రయత్నం, జీవనంలో సామరస్యం సంపాదించే చేసే ప్రయత్నం, అది కావ్యాలుగా రావడం జరిగింది. కావ్యము ఖండకావ్యంగా రావడం పాశ్చాత్య సాహిత్య ప్రభావం అయితే, ఆ ఖండకావ్యం క్రమంగా మళ్ళీ మహాకావ్యంగా తిరిగి కొత్త రూపం తీసుకోవడం అనేది ప్రాచీన సాహిత్య సంప్రదాయం వల్ల వచ్చినటువంటి ఒక వినూతనమైనటువంటి ధోరణి. ఆ రకంగా చూసినప్పుడు మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనకు అన్ని ప్రక్రియలు సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలకు కూడా ఈ భావనలు చాలా బలంగా వచ్చాయి. మాలపల్లి వచ్చింది, వెయ్యి పడగలు వచ్చింది, నారాయణరావు వచ్చింది, మైదానం వచ్చింది, చెల్లెలు కట్ట వచ్చింది, నారాయణ భట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి, కవి సార్వభౌముడు, కవిద్వయము, ధూర్జటి లాంటి నవలలు, కవుల వ్యక్తిత్వాలు తీర్చేటువంటి నవలలు వచ్చాయి. చివరికి మిగిలేది లాంటి దాంపత్య పరీక్షలో చివరికి దాంపత్యమే మిగిలింది అనే విషయం చెప్పేటువంటి నవల వచ్చింది. ఇలా అన్ని ప్రక్రియల్లో కూడా ఈ ధర్మం యొక్క అసంక్లిష్టంగా ఈ ధర్మం నిలబడాల్సిందే. ధర్మం యొక్క మౌలికమైన అంశాలు ఇలా నిలబడవలసినవే. దానికోసం ఇతిహాసాలు వచ్చినవి, పురాణాలు వచ్చినవి, తర్వాత కావ్యాలు వచ్చినవి, ప్రబంధాలు వచ్చినవి, తర్వాత చారిత్రకమైనటువంటి రచనలు వచ్చాయి. ఇవి మనం క్రమంగా గమనిస్తున్నాం. ఇది ప్రాచీనమైన పద్య రూపంలో వచ్చాయి, అట్లాగే ఆధునికమైనటువంటి గేయ రూపంలో వచ్చాయి. ఆ గేయ రూపము పద్య రూపం రచనలు కొనసాగుతూ ఉంటాయి. అట్లాగే వచన పద్యంలో కూడా ఈ జీవనము, జాతీయత, ప్రజాస్వామ్య దృక్పథం, వ్యక్తికి కావలసిన నిరంతర స్వేచ్ఛ, ఈశ్వరుడి వైపు కొనసాగవలసినటువంటి పద్ధతి, ఇవన్నీ చెబుతూ కూడా వచన కవిత్వంలో కూడా వచ్చాయి. ఆ రకంగా సాహిత్యంలోని అన్ని మార్గాల్లో, వచనంలో, పద్యంలో, గేయంలో, వచన పద్యంలో, ఇవన్నీ కూడా ఇన్ని మార్గాలు వచ్చి, ఈ మార్గాలన్నింటిలో కూడా ఈ జాతీయ భావన, దేశభక్తి, ప్రజాస్వామ్యం ఇలాంటి విలువలు లేచేటువంటి స్థితి వచ్చింది. వీటిని శిరోధార్యంగా భావించి, ఈ విలువల్ని శిరోధార్యంగా భావించి కవి ఏ రూపంలో రచన చేసినా సరే, ఏ పద్ధతిలో రచన చేసినా సరే, అతనికి ఈ భావనలు ప్రధానంగా ఉన్నప్పుడు దాన్ని నవ్య సంప్రదాయం అని చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎందువల్లంటే ప్రాచీన సంప్రదాయంలో ఉండే వల్ల వ్యవస్థ కానీ, కర్మ సిద్ధాంతాలకు సంబంధించిన విషయం కానీ, మిగిలిన విషయాలు ఇక్కడ ప్రధానం కాకుండా పోతున్నాయి. ఈ అప్రధానమైన విషయాలని పక్కకు పెడితే ఈ ఆధునికమైన జీవన తాత్పర్యం, ఆ జీవన తాత్పర్యంలో వ్యక్తికి సహజమైన ఎదుగుదల, అంటే సామ్యవాద సిద్ధాంతం దగ్గరికి పోతే వ్యక్తి నిర్బంధింపబడతాడు. ఒక మోసపోసినట్టు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ స్థితి నుంచి బయటపడి తాను తన యొక్క చైతన్యము విశ్వతోముఖంగా, విశ్వమయంగా, విశ్వజనీనంగా, విశ్వలయకు అనుగుణంగా నిలపవలసిన పరిస్థితి చెప్పడం అనేది ఇక్కడ ఉండేటువంటి ప్రధాన విషయం. ఇది ఒక విధమైతే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండటం కూడా ఇక్కడ ఉండేటువంటి కొత్త విలువ. ఇంతకుముందు రాచరికం ఉంది. ఆ రాచరికంలో దశరథుడు లాంటి వారు ఎవరో తప్ప
ప్రజల అభిప్రాయం తెలుసుకున్నట్టుగా తెలియదు రాజ్యాభిషేకం చేసే ముందు. మనకు ఆధునిక కాలంలో 5 ఏళ్లకు ఒకసారి రాజ్య వ్యవస్థలు మారతాయి, ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు. రాజకీయ వ్యవస్థలో ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం నూతనమైన వ్యవహారాలు, నూతనమైనటువంటి పాలసీస్ నిర్మించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈ స్థితిని కోరుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరొక అంశం ఏంటంటే, పూర్వము వివాహ వ్యవస్థలో అపరెంట్గా పైకి స్త్రీ పాతివృత్యం అనే పేరుతో కొంత కట్టుబాటులో ఉన్నట్టుగా కనిపించిన, దానికి భిన్నంగా ఆమె నిర్ణయాలు చేసేది, గృహ వ్యవహారాలు నిర్వహించేది. ఇద్దరు కుటుంబము, సమాజములో తమ వృత్తులను, తమ యొక్క భాగాల్ని పంచుకొని అది నిర్వహిస్తూ పోయేవాళ్ళు. ఆ రకంగా సమాజానికి కావాల్సిన సేవ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆధునిక కాలంలో వచ్చిన తర్వాత స్త్రీ పురుషులు దృశ్యమానంగా కూడా ఒక సమానమైన స్థాయిలో కుటుంబాన్ని నిర్వహించడం, విద్యలోకి వెళ్ళటం, వృత్తుల్లోకి వెళ్ళటం, ఆర్థికమైన స్వాతంత్ర్యాన్ని అంతో ఇంతో పొందడం, ఇవన్నీ పొందడం అనేది జరగడంతో ఇక్కడ వ్యవస్థ యొక్క స్వరూపం మారిపోయింది. ఈ మార్పులన్నీ కూడా గమనించి వీటి యొక్క పార్శ్వాలు, అనుకూల పార్శ్వాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని జీవితము, ఆధునికమైన జీవితము, ప్రపంచవ్యాప్తమైన జీవనంతో, ప్రపంచవ్యాప్తమైనటువంటి సంఘటనలతో, ప్రపంచవ్యాప్తమైనటువంటి సన్నివేశాలతో సమన్వయించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఒకటి. సమాజంలో కావలసినటువంటి ఈ టెక్నాలజీ వల్ల కానీ, లేకుంటే శాస్త్రీయమైన విజ్ఞానం వల్ల కానీ వచ్చినటువంటి నూతనమైన అడ్వాంటేజెస్ అన్వయం చేసుకుంటూ వాటిని వాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉండటం ఒకటి కనిపిస్తుంది. అందువల్ల నేను అనుకుంటున్నది ఏమిటంటే, నవ్య సంప్రదాయం కంటే స్పష్టంగా భిన్నత ఉన్నది. ఆ భిన్నత ఇది. ఈ భిన్నతను ఒక అనేక అంశాల సమన్వయంగా వచ్చింది. దానికి నేను అనుకుంటున్నది ఏమిటంటే, మనిషి తన యొక్క వ్యక్తిత్వంలో ఉండేటువంటి వైరుధ్యాలు, సైకలాజికల్ సమస్య వచ్చేసరికి ఆ వైరుధ్యాల వస్తుంది. అన్కాన్షియస్ వల్ల కానీ, సబ్ కాన్షియస్ వల్ల కానీ, కలెక్టివ్ అన్కాన్షియస్ వల్ల కానీ వచ్చేటువంటి వైరుధ్యాలు. ఆ వైరుధ్యాలని తొలగించుకొని సమన్వయం చేసుకోవడం, తన సమాజంలో, తన కుటుంబంలో, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యాన్ని విధించుకొని తన కుటుంబాన్ని ఒక సుఖ సంతోషాలు నిండేట్టుగా నిర్మించుకోవడం, తన దాంపత్య జీవితాన్ని సంతోషమయంగా పరస్పర ఆరాధనతో, సమర్పణతో, పరస్పర సమర్చనతో నడిపించుకోవడం. అట్లాగే జీవనానికి కావాల్సిన సంపాదన, అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు, చేసినా సరే దానిలో ధర్మబద్ధంగా ఉండటం, ఆ ధర్మబద్ధమైన దాన్ని అనుభవించటం, దానివల్ల సంతోషాన్ని, ఏది సంపాదన సంపాదించింది యావత్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివార రక్త అన్నట్టు కాకుండా జీవితం మొత్తం కూడా ఒక లయబద్ధంగా, ఆ లయబద్ధంగా నడుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. ఆ భావననే ఇవాళ సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఈ భావన ప్రతిబింబించడం వల్ల ఇక్కడ ఉండేటువంటి వైరుధ్యాల యొక్క పరిస్థితి పోతుంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. తాత్కాలికమైన విషయాలు, టెంపరల్గా కనిపించే అంశాలు, అవి తత్కాలంలోనే ఉంటాయి తప్ప శాశ్వత కాలం ఉండవు. శాశ్వత కాలంలో ఒక తాత్వికమైనటువంటి పృష్ఠభూమి ఉంటే తప్ప అది నిలిచి ఉండదు. జాషువా శ్మశానంలో ఉండే పద్యాలు అది ఒక కాలానికి సంబంధించినవి కావు. రాసిన కాలంలో కాకుండా ఏ కాలంలో సరే దానికి అనుకూలమైన పరిస్థితిలో ఉంటుంది. అది ఎలా నిలబడటం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి సామాజికమైనటువంటి అన్వయము, తాత్వికమైన అన్వయం,
తర్వాత జీవుని యొక్క వ్యక్తిత్వము క్రమక్రమంగా దైవభావం వైపు పరిగెత్తడం, ఆ నిత్యను ఎక్కడం, నిరంతరం ఎక్కుతూ పోవడమే, దిగడం అనే సమస్య లేదు. ఆ స్థితికి సంబంధించిన చైతన్యం నిలబెట్టుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. అందువల్ల నేను అనేది ఏమిటంటే, ఒకటి జాతీయ భావం, రెండవది ప్రజాస్వామ్యం, మూడవది వ్యక్తి యొక్క సర్వతోముఖమైన అభివృద్ధికి కావలసిన పరిస్థితి, నాలుగవది జీవితం క్రమంగా దివ్యమైన మార్గంలోకి, దివ్యమైన చైతన్యంలోకి పరివర్తింపజేసేటువంటి ఒకానొక స్థితి. ఆస్తికులు కాని వారికి ఇదంతా కొత్తగా కనిపించవచ్చు, కానీ ఇంతకంటే విశ్వాతీతమైన ఒక చైతన్యంలోకి సంగమించడం అనేది జీవనానికి లక్ష్యంగా ఉండడం అనేది నాస్తికుడు కూడా అయిష్టమైన విషయం కాదు. నాస్తిక భావం పూర్వం ఉన్నది. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్న వాళ్ళు ఉన్నారు. యాబాలి కూడా రామాయణంలో ప్రశ్నలు వేస్తారు. ఇవన్నిటికీ అతీతంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి, నవ్య సంప్రదాయం అనేది ఈ రకంగా ఆధునిక సాహిత్యంలో సామరస్య భావానికి, సౌందర్య భావానికి, సంపూర్ణతా భావానికి ఒక ఆధార భూమికగా ఉంటుందని చెప్పి, విశ్వ చైతన్యము, విశ్వలయ అనేది ఆధారంగా అని చెప్పి భావిస్తున్నాను. ఇంకా మనం కొంతసేపు సమయాన్ని బట్టి చర్చించుకోవచ్చు. హలో హలో మాట్లాడు. గురువర్యులు ఆచార్య కోవెల సుప్రసన్న గారు ప్రారంభంలోనే నవ్య సంప్రదాయాన్ని పక్కకు పెట్టడానికి కారణం చెబుతూ, అంటే వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఇతర ఉద్యమాలకు ఏదైనా విఘాతం కలుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో దీని విషయంలో కావాలనే ఉపేక్ష వహించారని ప్రారంభించి, దీని మూలాల్లోకి వెళ్ళి ముఖ్యంగా ఆధునిక కాలంలో నాయని వారు కావచ్చు, జాషువా కావచ్చు, గురజాడ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలియకుండానే కొంతమంది తెలిసి ఈ నవ్య సంప్రదాయ వాదాన్ని, అంటే విశ్వ చైతన్యము, విశ్వలయ అనేటువంటిది భూమికగా మానవ సంబంధాలు పటిష్టంగా ఉండాలని, జాతీయత ఉండాలని, ప్రజాస్వామ్యయుతమైనటువంటి జీవనం ఉండాలనేటువంటి ఒకానొక నేపథ్యంతో ఈ నవ్య సంప్రదాయ వాదం మనకు విస్తరిస్తూ వస్తుంది. కాకపోతే దానికి ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి, అవి అన్ని ప్రక్రియల్లో, కథలు కావచ్చు, నవలలు కావచ్చు, నాటకాలు కావచ్చు, కేవలం పద్యంలోనే అవేవో కొంత చారిత్రకమైనటువంటి విషయాల్లో మాత్రమే కాదు అనేటువంటి విషయం ఉదాహరణలతో సహా చాలా చక్కగా వివరించారు. చాలా విషయాలు మన అవగాహనలోకి తీసుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తమ స్పందన అందించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. సీతాపతి గారు నమస్తే అండి, వినపడుతుందా నా మాట? వినపడుతుంది సార్, మాట్లాడు. నిజానికి మరి కారణం ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్ ఏదో తేడా నాకు తెలియదు, కానీ వారి వాయిస్ నేను పూర్తిగా సఫలీకృతంగా వినలేకపోయాను. కానీ నాకు వినిపించినంతలో వారు చెప్పేటువంటి విధానంలో ఈ విగ్రహారాధన అనే విషయంలో మనకి మిగిలిన వాళ్ళకి ఉండేటువంటి భేదం, అలాగే వివేకానందుడు మన దగ్గర అంటే అమెరికా వెళ్ళినప్పుడు సర్వమత సమ్మేళనంలో చెప్పినటువంటి అంశాలలో మనల్ని మనం మార్చుకోవాలి అనేటువంటిది ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు అక్కడ చెప్పినట్లు, అలాగే సతీ సాగమనం వగైరాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మన సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి అంశాలన్నీ కూడా మన ఆచరణ కన్నా అంటే మన సాంప్రదాయం సంబంధమైన విషయాలు, సంస్కృతి, ఆచరణ కన్నా ఈ దేశంలో మానవుడు బతకవలసిన అంశాల గురించి చాలా మంది
కొంత ధర్మబద్ధంగానే ఆలోచిస్తూ ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా సమైక్యంగా బతుకుతారు అనేటువంటి ఆలోచనల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఓ శతాబ్దంలో. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో అది మిగిలిన మతాల్లో లేకపోవటం వల్ల అవి చాప కింద నీరులా ఈ దేశంలో మరి ఏ విధంగా పరిణమిస్తున్నాయి అనేది, సాంప్రదాయం మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయి అనేక రంగాల్లో అనేది ఆలోచించవలసిన సమయం వచ్చింది అని నా ఉద్దేశం. ఆయన బంకించంద్ర చటర్జీ వారి వందే మాతరం గురించి, తర్వాత జనగణమనలో పంజాబ్ సింధు అని చెప్పి దేశంలో ఉన్నటువంటి దాని మీద వచ్చినటువంటి ట్యాగూరు గీతం గురించి కూడా చెప్పారు. కానీ మన హృదయం చాలా సువిశాలం, కానీ ఎదరవాడి హృదయం చాలా సంకుశం. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకున్నటువంటి మానవతావాదం కానీ, ఈ దేశంలో ఉండేటువంటి విశ్వజనాళి అనేటువంటి సహృదయ భావన కానీ గట్టిగా స్వాతంత్రం వచ్చిన ఇంకా 75 సంవత్సరాలు అయ్యేసరికి అన్ని పక్కల నుంచి అవి ఏ విధంగా మనల్ని వెక్కిరిస్తున్నాయి అనేది చూడవలసిన సమయం ఆసనమైందని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం భరత ఖండం అని ఓ 10 సార్లు మనం చెప్పుకునే కొద్దీ అది సాంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి ఖండాలుగా ఆఫ్ఘనిస్తాన్గా, పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, ఏ ముహూర్తంలో మనం భరత ఖండం అని పెట్టాము అలా ఖండాలుగా అది అవుతూ వచ్చింది. దానికి ఫుల్ స్టాప్ పెడదాం కామా లేకుండా. దానికి సాహిత్యాన్ని కూడా మన నవ్య సాంప్రదాయాన్ని దాంట్లో చొప్పించి కొత్త పోకడల్లో సాహిత్యం రావాలి. అది కొంచెం పాలన ఎంత విసురుగా ఉంటే సాహిత్యం కూడా అంత విసురుగాను రావాలి. అలాగే ముఖ్యంగా సామాన్యుల్లోకి వెళ్ళాలి. ఒక గద్దర్ కవిత లేకపోతే గద్దర్ పాట సామాన్యుడికి వెళ్ళేసరికి అది నరాల మీద ఊపు తెచ్చింది హృదయం కన్నా. అదేవిధంగా ఇప్పుడు నరాల ఊపుతో హృదయం, మైండ్ ఆలోచించే సాహిత్యం రావాలి. అలాంటి సాహిత్యం వైపుకి వెళ్ళగలిగితే ఈ నవ్య సాంప్రదాయాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అది మన సుప్రసన్నాచార్యుల వారి స్ఫూర్తితో నాకు అనిపించిన భావన అది. నమస్కారం. విద్యార్థి గారు మీరేమైనా మాట్లాడతారా? విద్యార్థి గారు అన్మ్యూట్ చేయలేదు. వినడమే సార్, వారిని వినాలనే ఇవాళ లాస్ట్ది వింటుంటే చాలా సార్లు అన్నింటినీ పక్కన పెట్టి ఇంకా అబౌవ్ మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. అది అన్నింటినీ చూడండి ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోయింది. వారికి నమస్కారాలు సార్. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. వరిగొండ వారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయలేదు. సుప్రసన్న గారికి నమస్కారాలు. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు మీరు చెప్పింది వింటున్నంతసేపు ఆ పద్ధతిలో నేను రాయగలనా ఆలోచిస్తూ ఉంటున్నాను. ఎంత కష్టమో తెలియాలి. అంటే ఒక విషయం ఏమిటనంటే మనది ఇప్పుడు అన్ని ఇముడ్చుకునే మహాసముద్రం వంటిది మనము. అదేమో వాళ్ళది మృత సముద్రం వంటివి మిగతా క్షేత్రాలు. మృత సముద్రంలో ఉప్పు పెరిగిపోతూ ఉంటుంది, దాంట్లో మునగడం కూడా కష్టమే. అట్లాంటి మృత సముద్రం లాంటి అంశాలు మనకి పాకుతూ వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఉంటుంది, స్వేచ్ఛలో మనము బరువు బాధ్యతలు మనకి బాగా ఉంటాయి. స్వేచ్ఛ కలిగిన వాడికి బరువు బాధ్యత ఉంటుంది. బరువు బాధ్యత వద్దనుకునేవాడు దేన్నో దాన్ని ఆశ్రయించుకుని దాన్ని పట్టుకుని ఇది ఒక సిద్ధాంతం చేసుకుని జీవించగలుగుతాడు. బరువు బాధ్యత సిద్ధాంతం ఉన్నవాడికి ఆ సిద్ధాంతానికి అనువుగా సిద్ధాంతానికి బానిసగా బ్రతికితే సరిపోతుంది. స్వేచ్ఛగా ఉండేవాడికి అలాగా బరువు బాధ్యత లేకుండా బ్రతకడం సాధ్యం కాదు. అందువలన భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇచ్చిన స్వేచ్ఛ అపారమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను వినియోగించుకోవడానికే ధర్మబద్ధంగా ఆ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నేళ్ల క్రితం చెప్పాడు. చెప్పిన ఈ రోజు కూడా మనం ఏదో పుణ్యకార్యంగా వింటున్నాం తప్ప అది మన కర్తవ్యంగా భావించడం లేదు. దాంట్లో ప్రతి అక్షరము మనం ఆచరించాలి అని అంటే అందరూ బహుశా టీవీలు కట్టేసుకుంటారేమో అని కూడా నాకు భయం వేస్తుంది. అందువలన ఏంటనంటే ఈ స్వతంత్ర భావనని మనం అమలు తప్పకుండా క్రియాశీలత అనేది ఎక్కువగా అవసరం. కర్మయోగమే ఇప్పుడు చాలా అవసరమైన విషయంగా ఉంది.
సాహిత్యాన్ని కూడా అందరూ చదవడం లేదు, కొంతమంది మాత్రమే చదువుతున్నారు. చాలా పెద్దవాళ్ళు చదివిన దాన్ని అన్వయించుకోవడం లేదు, ఆచరణ యోగ్యంగా ఎవరు భావించడం లేదు. ఆచరణ యోగ్యమైన సాహిత్యం కూడా తక్కువగా వస్తుందని నా యొక్క భావన. ఇది మీ ఉపన్యాసం విన్నందువల్ల నాలో కలిగిన ప్రేరణ. మరి ఇదేమన్నా నాకు సహకరిస్తుందేమో కొత్తగా రాయడానికి. మీ ఆశీర్సులు పొందాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు. సరే యమగంటి గారు. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. సాహిత్యం అనేది జీవన సారం సార్. ఇప్పుడు జీవన విధానం, ఇప్పుడు మారుతున్న విలువలు, మారిన విలువలు మన ప్రాచీన సాహిత్యంలో చెప్పబడ్డ విలువలకు కొంచెం భిన్నంగా కనబడుతూ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటేంటంటే, ఒకప్పుడు సమాజాన్ని నియంత్రించేది ఒకటి సంప్రదాయ నిబద్ధత నియంత్రించేది, రెండవది ఆయా కుల వ్యవస్థ కానివ్వండి లేక సాంఘిక వ్యవస్థలో ఉన్న కట్టుబాట్లు నియంత్రించేవి. ఇప్పుడు ఈ రెండు కట్టుబాట్లు కూడా వదులువైపోయినాయి, చాలా లూజ్ అయిపోయాయి. ఈ లూజ్ అయిపోయే వరకు దానికి తోడు చట్టం మనకు ఇష్టమున్నా లేకపోయినా సమాజానికి వేరే వేరే ప్రభావాల వల్ల ఆ కూడని స్వేచ్ఛ, అనారోగ్యకరమైన స్వేచ్ఛను కూడా చట్టమే అందిస్తుంది. సో ఇంతటి మార్పు ఇటు చట్టం ద్వారా, ఇటు జీవన విధానం ద్వారా, సాంకేతిక విధానం ద్వారా ఇన్ని మార్పులు వచ్చే వరకు వీటిని నియంత్రించడానికి సాహిత్యాన్ని మనం ప్రబలంగా వాడగలుగుతామా, వాడబడుతున్నదా అన్నది నాలాంటి వాడికి ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది సార్. మీలాంటి వాడి మాటలు విన్నప్పుడు నాకు చాలా ధైర్యం. మా తరం వేరులేండి సార్, మా తరం వేరు, మీ వెంట నడిచిన తరం మేము. ఇప్పుడు కొత్త తరం వేరు. పీపుల్ హూ ఆర్ నౌ 20 years 30 years, వీళ్ళ డిఫరెన్స్ వేరు, వీళ్ళు వేరు. సో ఈ మన సాహిత్యాన్ని ఆ విధంగా, అంటే ఇప్పుడు ఈ కొత్త జగత్తులో వాళ్ళకు ఒక సరి అయిన మార్గదర్శనాన్ని ఇవ్వగలిగిన బలాన్ని కలిగి అది వికసించగలుగుతుందా అని నాకు చిన్న శంక మాస్టర్, శంక సార్, అనుమానం నాకు. ముఖ్యంగా మీకు ప్రణామాలు సార్. ఎందుకంటే ఒక మహాపండితుడి ఉపన్యాసం విన్నప్పుడు అది ఎన్ని పుస్తకాలు చదివిన అనుభవానికో సమానం అది. సో అంతటి ఆ లబ్ధిని మాకు కలుగజేసింది మీరు. మీకు నా హృదయపూర్వక ప్రణామాలు. ఇది నాకు కలిగిన స్పందన సార్. నమస్కారం. సార్. సార్ మీరు పెద్దవారు రామానుజాచార్యుల చక్రవర్తి గారు లేరా? అయ్యా, చక్రవర్తి గారు లేరా? చక్రవర్తి గారు చివరికి మాట్లాడతారేమో అని నేను వారు పెద్దవారు రామానుజాచార్యుల వారు ఉన్నారు, వారు ఏమైనా మాట్లాడతారా? సరే, మాట్లాడతారా ఏమైనా? సరే సార్. సార్ చక్రవర్తి గారు మాట్లాడక ముందు ఇంకెవరైనా? ఒక్క నిమిషం సార్, చెప్పండి. రామానుజాచార్యుల వారు మాట్లాడుతున్నారు. రామానుజాచార్యులనే మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నేను సాహిత్యంలో అన్ని శాఖల గురించి నేను చెప్పలేను, కానీ నా ప్రత్యేకమైన ప్రక్రియ కథానిక. ఆ కథానికని గురించి నేను 3 ముక్కలు చెబుతాను. చెప్పండి. ఏమిటంటే, కొత్త సాంప్రదాయం ఏం రావాలంటే కథల్లో మనస్సుకు సంబంధించిన వ్యవహారమే కాకుండా బుద్ధి, తేజస్సు వాటిని జోడించే కథలు రావాలి. ఇందాక సుప్రసన్నాచార్యుల వారు చెప్పినట్టుగా సమకాలీనత,
సామాజికమైన వ్యవస్థను మార్చడం అదంతా జరుగుతూ ఉంది. ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. అదట్లా ఉంచండి. సాహిత్యంలో రావాల్సిన మార్పు ఏమిటంటే మనం పంచభూతాలతో ఉన్నాం. నేల, నీరు, గాలి, ఇంకేదో ఉంది. ఆ నాలుగింటితోనే ముడిపడి ఉన్నాం ఇంతవరకు. తేజస్సు అనేదాన్ని పట్టుకుంటుందా? ఆ తేజస్సు తీసుకొచ్చేటటువంటి రచనలు రావాలి. మనసే బేసిస్ గా పెట్టుకున్నప్పటికీ మనస్సుతో పాటు బుద్ధిని, ఆత్మను కూడా సమయానం చేసి మనస్సు, బుద్ధి, ఆత్మ కలిపినటువంటి తేజవంతమైన ఎన్లైటెండ్ రైటింగ్ అనేది రావాలి. అటువంటి ప్రయత్నం జరిగితే తప్ప మానవ జాతికి మనుగడ లేదు అని నేను స్పష్టంగా నమ్ముతున్నాను చిన్నప్పటి నుంచి కూడా. అదే విషయాన్ని కథల్లో చూస్తున్నాను, వ్యాసాల్లో చూస్తున్నాను. ఈ అభిప్రాయాలు ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వీటి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. పంచభూతాలకు సంబంధించిన కథ కాకుండా పంచభూతాలకు భిన్న అయినటువంటి తేజస్సు, ఇంటెలిజెన్స్ అంటారు ఇంగ్లీష్లో, బుద్ధి, ప్రచోదన, అటువంటి జరిగే పని విపరీతంగా జరగాలి. నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. ఇలా పాల్గొడుతూ వారు. నమస్కారం. అంటే నాకు పెద్ద కాదు కానీ ఒకటి ఏంటంటే మనకి చాణక్యుడు ఉన్నాడు సార్. చాణక్యుడు ఏంటి, ఒక రాజనీతిని చెప్పాడు, ఆర్థిక నీతిని చెప్పాడు, చిన్న డిమార్కేషన్ కూడా చేశాడు. మంత్రి మంత్రాంగం చెప్తాడు అన్నాడు, అమాత్యుడు దాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు అన్నాడు. అంటే ఇదంతా కూడా సాహిత్యం లోపలికి వస్తుందా? వస్తే ఆనాడు 2500 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి అవి ఇవాళటి పాలిటిక్స్ లో కానివ్వండి, ఇవాళటి ఆర్థిక శాస్త్రంలో కానివ్వండి, వీటిల్లో కూడా అవి ఆమోదయోగ్యంగానే ఉన్నాయి కదా. వీటిని నవ్య సాంప్రదాయం కింద మనం తీసుకోవచ్చా, లేక ఇది సాహిత్యం కిందకి వస్తుందా లేదా? ముందు అదొక ఫస్ట్ డిమార్కేషన్. తర్వాత ఇది ఒకవేళ అయితే దీన్ని మనం తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఇదే దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కూడా వీటిని తీసుకొచ్చి నవలలు కానివ్వండి, ఇప్పుడు రామాంజాచార్యులు గారు చెప్పినట్టు కథానికలలో కానివ్వండి, కథలలో కానివ్వండి, వీటిలో దీన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు చాలా వరకు. అట్లాగే సామాజికమైనటువంటి అంశాలను అన్నిటిని తీసుకొచ్చి పెడుతున్నారు. వీటిని మనం ఎట్లా బైఫర్కేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది అంటే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగానే ఉంటున్నట్ట ఇవి. ఇప్పుడు కణికనీతి ఉంది భారతం లోపల. కణికనీతి మొత్తంగా కూడా ఒక రాజు రాజ్యాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనే దానిలో దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది. ఇట్లాంటివన్నీ మనం చేసుకునేటందుకు ఉంటుందా? వీటిని సాహిత్యం అనొచ్చా, లేకుంటే ఇంకా వీరికి ఇంకా ఏమన్నా వేరే మార్గం ఉంటుందా? నమస్కారం. నమస్కారం సార్. చక్రవర్తి గారు సార్ నమస్కారం. మంచి అంటే గురువు గారు చాలా మంచి ఉపన్యాసం చేశారు. ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. ఈ 4-5 ఉపన్యాసాల్లో సార్ చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే, ఏది సంప్రదాయము, ఏది నవ్య సంప్రదాయము అనే క్లారిటీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఒకే కవి ఒకసారి సంప్రదాయ భావనతో చెప్పినట్టు, ఇంకో సందర్భంలో అభ్యుదయ భావంతో చెప్పినట్టు ఉన్నంత మాత్రాన అది సంప్రదాయం అయిపోదు, నవ్య సంప్రదాయం అయిపోదు. నవ్య సంప్రదాయం అనే ఒకానొక కాన్సెప్ట్ లేదా ఒకానొక భావన ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న దానికి సార్ 4 భూమికల్ని చాలా స్పష్టంగా చెప్పారు. 1 జాతీయత, 2 సాంస్కృతిక పునరుజ్జీవనం, 3 చారిత్రకత, 4 దైవం కేంద్రంగా కాకుండా మనిషి కేంద్రంగా ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వటం, మనిషి కేంద్రంగా ఉన్న తాత్వికతకి ప్రాధాన్యం ఇవ్వటం. ఈ పునాదుల మీద ఒక లయాత్మకమైన స్థితి ఏర్పడి ఉన్నది. అది సాధారణీకరణ చెందినప్పుడు విశ్వలయగా మారుతుంది అనే ఒక భావన నుంచి సార్ ఈ నవ్య సంప్రదాయానికి సంబంధించిన విషయాలు, మౌలికమైనటువంటి అంశాలని ఈ 4 ఉపన్యాసాల ద్వారా చాలా స్పష్టమైన క్లారిటీ ఇవ్వటానికి ప్రయత్నించినారు. ఎందుకు ఫలానా రచన నవ్య సంప్రదాయంలోకి వస్తుంది, ఎందుకు రావట్లేదు,
అన్నదానికి సార్ తీసుకున్నటువంటి పునాది ఏమిటి అని అంటే తాత్వికమైనటువంటి ఆలోచనలకి కొనసాగింపు. అంటే ఒక కావ్య ఆవిర్భావాన్ని గురించి ప్రాచీనుడు చెప్పిన దానికి ఆధునికుడు చెప్పేదానికి ఒక తేడా ఉన్నది. అట్లాగే కావ్య అనుభూతికి సంబంధించి ప్రాచీనుడు చెప్పిన దానికి ఆధునికుడు చెప్పిన దానికి మధ్య తేడా ఉంది. కానీ ప్రాచీనత పునాది మీద అతను చేస్తున్న కొత్త ఆలోచన ఏమిటి అని మాట్లాడేటటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని సార్ చెప్పిన ఇంకో గొప్ప మాట ఏమిటి అంటే నవ్య సంప్రదాయంలో సమకాలీనత వచ్చి చొచ్చుకుపోతుంది, సంప్రదాయంలో ఆ లక్షణం ఉండదు. కాబట్టి ఈ పంచసూత్రాలు ప్రధానంగా జాతీయత, చారిత్రకత, సాంస్కృతిక పునరుజ్జీవనము, తాత్వికత, కర్మకాండలు, దైవత్వము అన్నదానికంటే కూడా మనిషి కేంద్రంగా ఉన్న దైవత్వానికి, అట్లాగే సమకాలీనత, ఈ 5-6 లక్షణాలు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునికంగా వ్యాఖ్యానించేది, వ్యతిరేకించనిది, సాంస్కృతిక మూలాలతో ఉన్నది అనేది ఈ 5-6 ఉపన్యాసాల ద్వారా సారుకున్న చాలా పెద్ద అనుభవంతో జ్ఞప్తి మీద మాట్లాడినటువంటి విషయాలు. కానీ అవన్నిటినీ ఒక ఆర్డర్గా మనం వ్యాస రూపంలోకి, ఆ ఉపన్యాస వాక్యాల్ని వ్యాస రూపంలోకి తెస్తే అప్పుడు ఒక స్పష్టత కొత్త తరానికి, చదివేటటువంటి వాళ్ళకి సార్ చెబుతున్నంతసేపు ఆ ఫ్రేమ్ని అర్థం చేసుకోవటం కొంత ప్రయత్నం చేయిస్తే కానీ కుదరదు. అందుకని ఈ మౌలికంగా ఈ 6 సూత్రాలు బహుశా ఇంతకు ముందు మనకి నవ్య సంప్రదాయాన్ని గురించి వ్రాసినటువంటి జీవీఎస్ గారు కానీ, లేకపోతే సంపత్ గారు కానీ, లేకపోతే సుప్రసన్న సార్ కానీ, కేతపరపు గారు కానీ, వీరభద్రయ్య గారు కానీ ఎవరు కూడా ఈ పని చేసినట్టుగా మనకేమీ కనిపించట్లేదు. ఈ 4 ఉపన్యాస సార్ కూడా, సుప్రసన్న సార్ కూడా ఇంతకు ముందు నవ్య సంప్రదాయాన్ని గురించి ఆలోచించినప్పుడు ఒక తాత్వికమైన పునాదితో మాత్రమే చాలాసేపు మాట్లాడారు, చాలా ఆలోచించినారు. కానీ చారిత్రకత, జాతీయత, సమకాలీనత అనే లక్షణాలతో పాటు మిగతా అంశాలని జోడించుకుంటూ మాట్లాడటం, ఈ 6 లక్షణాలు నవ్య సంప్రదాయానికి భూమికగా ఉంటాయి అన్న అర్థంలో ఈ 4-5 ఉపన్యాసాలు కొనసాగటం అనేది ప్రధానంగా సారించినటువంటి స్పష్టత అని నేను అనుకుంటున్నాను. గురువు గారు ఇట్లాంటి నవ్య సంప్రదాయం మీద ఇట్లా తన ఆలోచనల్ని ప్రసరించినట్టుగానే ఒక పునరుజ్జీవనం, సాంస్కృతిక పునరుజ్జీవనం అన్న ఒక కాన్సెప్ట్ మీద కూడా ఇలాంటి ఒక 2-3 ఉపన్యాసాలు చేయగలిగితే ఈ 100 ఏళ్ల కాలంలో వచ్చిన పరిణామాల మీద మరింత స్పష్టత కూడా వస్తుందేమో అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. సార్ గిరిజమన సార్, నేను మరొక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పండి. సార్ ఏమన్నా మాట్లాడతారు? విమర్శలో చెప్పండి. మన భారతీయమైన విమర్శ శాస్త్రం కాకుండా పాశ్చాత్యమైన విమర్శ శాస్త్రం, హిస్టారికల్ అప్రోచ్, తర్వాత సైకలాజికల్ అప్రోచ్, ఆర్కిటెక్చర్ అప్రోచ్ లాంటివి కూడా మనం వాడుకుంటున్నాం ఆధునిక విమర్శలో. ఇది కూడా నవ్య సంప్రదాయమే చేసింది. అంచేత విమర్శలో కూడా విశ్వజనీయమైన ధోరణి ఒకటి ఉంది. సమకాలీనత, సార్వకాలికత ఎట్లాంటిదో, విలువలు మారిపోతున్న విలువల్లో శాశ్వతమైన విలువలు ఉండటం అనేది ఎలాంటిదో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్య విమర్శలో ఉండే అంశాలని సంగమింప చేసుకోవడం కూడా ఒక అంశంగా నేను మధ్యలో డ్రాప్ అయింది అనుకుంటా. అది ఆ మాట. సరే, చెప్తారా? క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేయండి. నమస్కారం. గత 5 వారాలు కృష్ణమూర్తి గారు చెప్పండి. సార్ ఒక్క విశాఖపట్నం నుంచి వచ్చిన మ్యాక్సిమం రిలవెంట్ అని అనుకుంటున్నాను. అది ఒక్క వాక్యమే ఉంది, అది చదివి పొలిటికల్ స్టడీస్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ విశాఖపట్నం నుంచి వచ్చింది మ్యాగజైన్, బల్ల మీద ఉంది. ఈ వాక్యం ఏంటంటే, బై ఇండిపెండెన్స్ వీ హ్యావ్ లాస్ట్
the excuse of blaming the British for anything going wrong. By independence, we have lost the excuse of blaming the British for anything going wrong. If hereafter things go wrong, we will have nobody to blame except ourselves. B.R. Ambedkar. సార్ బాగుంది. బాగుంది. అదే అదే సరే. ఎవరిని నిందించాలి అని అంటే, if hereafter things go wrong, we will have nobody to blame except ourselves. చెప్పారు సార్. ఎందుకంటే ఇక సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాము. గత 5 వారాల నుంచి మనం సాహిత్యం ఇప్పుడే కనపడింది, అందుకే నవ్య సంప్రదాయం అనేటువంటి అంశం గురించి గురువు గారు సుప్రసన్నాచార్యుల వారు గత 5 వారాల నుంచి మనకు విషయాలు తెలుస్తున్నాం. చాలా విషయాలు చర్చకు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. బహుశా నేను అనుకుంటాను అనంతకృష్ణ గారు అంతగా ఎప్పుడు అంటుంటారు సార్, సుప్రసన్న గారి దగ్గర నుంచి ఎంతో మనం ఇంకా ఇంకా అంటే రాబట్టుకొని మనం దండముద్రణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఆ కార్యక్రమం ఇంకా ముందు ముందు అంటే కొంచెం టైం తీసుకొనైనా సార్ అనుమతితోని, సుప్రసన్న గారి అనుమతితోని ఇంకా మిగతా విషయాలు కూడా ఇట్లా చర్చించుకుందామా, లేకపోతే ఏదైనా ఒక ఇంటర్వ్యూ లాగా క్వశ్చనరీ లాంటివి తయారు చేసుకుని వారి ద్వారా ఆ విషయాలను రాబట్టుకుందామా అనేటువంటిది పెద్దలు ఆలోచించి నిర్ణయిస్తే ఆ ముందు కార్యక్రమాలు అట్లా చేద్దామని ఆలోచన నాకు కలిగింది. దానికి పెద్దలు ఎట్లా నిర్ణయిస్తే ఆ విధంగా చేద్దాము. అది సుప్రసన్న గారి అనుమతితో మాత్రమే. 5 వారాల నుంచి చక్కగా జరిగినటువంటి కార్యక్రమం ఈ రోజుతో ఈ విషయం పైన ముగిసింది. వచ్చే వారం సుప్రసన్న సాహిత్య వివేచనలో ఏ కార్యక్రమం ఉంటుంది అనేటువంటిది 1-2 రోజులు నిర్ణయించి మళ్ళీ మనం ఇన్విటేషన్ ద్వారా తెలియజేస్తాం. ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణస్థితితో ముగించుకో ముందు రేపు మనము గత 2 వారాల నుంచి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క జీవితము రచనల గురించి తెలుసుకుంటున్నాం. రేపు చివరి భాగంగా డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు వారు ఆ విశేషాలను మనకు తెలియజేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈ పెద్దలందరినీ ఆహ్వానిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణస్థితితో ముగించుకుందాం. కనుమూయన్ కనిపించు కాంచనపటి కళ్యాణ రూపంబు చందన గంధస్థితాంబువాహమై చైతన్య ప్రభాపూరమై వనవీధి విచరత్తమాల తరువై వాళ్ళభ్యసీమాంతమై ప్రణతోపాస్య వదాన్యమై విజిత కల్ప గోపికా వల్లభ. నమస్కారం.